श्रीवैनतेयं सदा वन्दनीयं श्रीविष्णु आवाहनीयं त्रैलोक्य संदर्शनीयम् श्रीवैनतेयं सदा वन्दनीयं श्रीविष्णु आवाहनीयं त्रैलोक्य संदर्शनीयं विनता विधेयं सुतालोकगेयं दासभक्ति प्रमेयम् अपराञ्जनेयम् अमृताभिधेयम् अपराञ्जनेयम् अमृताभिधेयम् श्रीवैनतेयं सदा वन्दनीयं श्रीवैनतेयं सदा वन्दनीयम् संकल्पमे सृष्टिकारंभमै विनत गर्भान उदयिंचे हरि अंशमु ब्रह्म संकल्पमे सृष्टिकारंभमै विनत गर्भान उदयिंचे हरि अंशमु सवति कद्रुव शाप शरमु वरमैताकि जनन मंदिनु नित्य हरिवाहनौ अधिकरुत्मन्तं ऋग्वेद मंत्रं अधिकरुत्मन्तं ऋग्वेद मंत्रं अवतरिंचिन नाडे अदि दाटे गगनं श्रीवैनतेयं सदा वन्दनीयं श्रीवैनतेयं सदा वन्दनीयं భయంకరారణ్యంలో తెలివి తక్కువ దద్దమై ఏనుగువై జన్మించి సంచరించు. నీకిదే నా శాపం. నిన్ను విడిచిపెడతానా? నీవు కూడా శత యోజన విస్తీర్ణమైన తాబేలువై ఒక మడుగులో పడి ఉండు. గరుత్మంతుని కారణంగా మీ భర్తలు శాప విమోచనం పొందగలరు. ఇంద్ర పరిరక్షణలో అమృత కలశం ఎక్కడుంటుంది? దానిని ఎలా సాధించాలి? అప్పుడు ఆ అమృత భాండాన్ని సాధించు. నీ జననీ దాస విముక్తికి ప్రయత్నించు. ఎప్పుడూ తన జ్వాలలను పైకి ప్రసరింపజేసే అగ్నిని క్రింది ముఖం పట్టించడానికి పితామహుడు వెన్నను పర్వతంలా పరచమన్నాడు. ప్రస్తుతం అది అసాధ్యం. అసాధ్యమైన పనిని నా రెక్కల బలంతో సుసాధ్యం చేసుకుంటాను. చూపిస్తాను ఈ గరుడుడి సామర్థ్యమేమిటో. అగ్నిదేవా ప్రణామాలు.
ఏయ్ పక్షి, నీ ఎంత చూస్తా. వాయుదేవా ప్రణామాలు.
మమ్మల్ని చేయొద్దు. మీ దారికి అడ్డురాం. దయించి మమ్మల్ని చేయొద్దు. ఎవరో అగంతకుడు కలశ మందిరంలోకి ప్రవేశించాడు. అవును, బ్రతకడిద్దాం పదా. అమృతం తెస్తానమ్మా అని వెళ్ళిన వాడితో వరకు తిరిగి రాలేదు. నా తండ్రి ఎలాగున్నాడో, ఏమి శ్రమ పడుతున్నాడో. గరుడుని కోసం ఆలోచిస్తున్నావా? అవును కద్రు. అమ్మగారు అనాలని ఎన్నిసార్లు చెప్పాను. స్వర్గానికి వెళ్ళిన నీ కొడుకు తిరిగి వస్తాడనే అనుకుంటున్నావా? ఏ తల్లైనా అలాగే కోరుకుంటుంది, చెడు ఆలోచించదు. కానీ నేను ఆలోచిస్తా. నీ కొడుకు విషయంలో ఆలోచిస్తా. వాడు చచ్చాడా? నా కుమారులు నిశ్చంతగా జీవిస్తారు. నువ్వు శాశ్వతంగా నాకు దాసీగా ఉంటావు. ఒకవేళ అమృతంతో తిరిగొచ్చాడా? నా కుమారులు అమృతం తాగి అమరులవుతారు. ఏ రకంగా ఆలోచించినా అది నాకే మంచిది. నీది కన్న కడుపే, కడుపు తీపి నీకున్నట్లే నాకు ఉంది. మాటనే ముందు ఆలోచించు. ఏమిటి ఆలోచించేది? నా బిడ్డలు అన్ని విధాల అమరులే. నాయనా గరుత్మంతా, ఎక్కడున్నావయ్యా? నీవెవరో గాని మర్యాదగా వెనకకు మళ్ళీ.
ఎవరో మాయావులో ఉన్నాడు. సోదరా పరిగెడుము, పరిగెడుము. ఈ వార్తను వెంటనే ఇంద్రుల వారికి చేరవేద్దాం. రక్ష 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 దేవరాజా మహేంద్ర. ఏమైనా సైనిక? తమ ఆజ్ఞానుసారము అమృత కలశ సంరక్షణము కావిస్తున్నాము. ఒక పక్షి అగ్ని వాయు వలయాలను ఛేదించి దైవ సైనికులను జయించి లోహచక్రమును సమీపించినది. ఈ విషయము తమకు మనవి చేయుటకై వచ్చితిమి. ఒక పక్షి అమృత కలశ స్థావరమును సమీపించినదా? ఎంత ధైర్యం, ఎంత ధైర్యం! పద, దాన్ని కడతేర్చుదుము. చిత్తం. అడుగోదేవరా, అతడే అతడే అమృత కలశంతో పలాయనం చిత్తగించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఓరి దుర్మదాంత, అది అమృత కలశము. దానిని యథాస్థానంలో ఉంచుము. యథాస్థానంలో ఉంచడానికైతే తీసుకుని వెళ్లడం దేనికి? ఇంతకీ నువ్వు ఇంద్రుడివా, మరో సైనికుడివా? మూర్ఖుడా! ఈ వజ్రాయుధపు తలతలలు చెప్పడం లేదా నేనెవరినో? నేనే ఇంద్రుణ్ణి. అమృతం అమరుల కోసం, నీలాంటి పక్షుల కోసం కాదు. ఇంద్ర, పక్షి పక్షి అని వదరకు. ఈ పక్షి పక్ష విక్షేపాలతో అమరావతి నల్లకల్లోలం కావిస్తుంది. శక్తి ఉంటే రక్షించుకో. ఓ పక్షి, ఆగు, ఆగు! పక్షి కాదు, గరుడ పక్షి, గరుత్మంతుడు, వైనతేయుడు. ఓ, నీవు వినత కుమారుడివా? గరుడా, అమృత కలశాన్ని మాకు స్వాధీనం చెయ్యకపోతే నీ అసువులు అనంతవాయువుల్లో కలిసిపోతాయి. కావాలని నీ తల్లికి పుత్రశోకాన్ని కలిగించకు. నేను త్రిలోకాధిపతిని. మమ్మెదిరించగల వారెవ్వరూ లేరు. అమృత కలశాన్ని మా వశం చెయ్యి. గరుత్మంత, ఇది వజ్రాయుధం. పర్వతాల రెక్కలు తెగ నరికిన ఆయుధమిది. ఇది నీ రెక్కలను అవలీలగా తెగ్గొట్టగలదు. అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోకు. వజ్రాయుధం పేరు చెప్పి నన్ను బెదిరించలేవు ఇంద్ర. అయినా నీ నమ్మకాన్ని నేనెందుకు కాదనాలి? ప్రయోగించు నీ వజ్రాయుధాన్ని. అది మొక్కవోని వజ్రాయుధమో, పనికిరాని తృణ శకలమో, గడ్డిపరకో నీకే తెలుస్తుంది. అంత గర్వమా? కాచుకో. గరుత్మంత, వజ్రాయుధం మహిమ నీకు తెలియదు. ఇప్పుడు నీకు తెలిసిందిగా. అదే ఆశ్చర్యంగా ఉంది. ఈ వజ్రాయుధంతో కులపర్వతాల రెక్కలు ఛేదించాను. ఎందరో రక్కసులను ఉక్కడిగించాను.
ఈ వజ్రాయుధం ఎందుకు వ్యర్థమయ్యింది? గరుడా, నా మీద కోపము విడిచి ఈ వజ్రాయుధపు గొప్పదనాన్ని గౌరవించు. ఇవి మాయమాటలు, నన్ను వంచడానికి చెప్పే మాట. అయినా ప్రాధేయపడుతున్నావు కనుక నీ వజ్రాయుధపు శక్తికి విలువనిస్తాను. ప్రయోగించు. ఇంద్ర, నా ఎడమరెక్కలోని చిన్ని ఈకను పోగొట్టుకోవడంతో నీ వజ్రాయుధాన్ని గౌరవించాను. నీ వజ్రాయుధం రాలిపడిన నా ఈకతో సమానమో కాదో ఇప్పుడు చెప్పు. గరుత్మంతా, నీ శక్తిని తక్కువగా ఊహించాను. నీవు బలశాలురకే బలశాలుడవు. నా వజ్రాయుధం నీ పర్ణము నుండి ఒక్క ఈకను మాత్రమే రాల్చగలిగినది. అది కూడా నీ దయవలననే. నా వజ్రము కన్నా నీ పర్ణములే బలవంతములు. కనుక నేటి నుండి నీవు సుపర్ణుడు అనే పేరుతో కీర్తింపబడతావు. అమృతం పరులపాలు కాకూడదు. ఆ కలశం తిరిగి నాకిచ్చెయ్యి. అసంభవం. అమృత కలశాన్ని నీకివ్వడం జరుగదు. ఏ కారణం తెలుసుకోవచ్చా? దీనిని మా పినతల్లి కద్రువ కోరింది. వినతనందన, మనం సోదరులం. కద్రువ కుమారులు సర్పములు. సర్పాలకు కోరలయందు విషమున్నా అమృతపానము చేసినచో వాటికి అమరత్వం సిద్ధిస్తుంది. అప్పుడు వాటికి మాకు భేదం ఉండదు కదా. త్రిలోకాధిపతి, మీ భేదాభేదములతో నాకు పని లేదు. మాతృదాస్య విముక్తి కొరకు నేనీ అమృత కలశాన్ని కద్రువకు ఇవ్వక తప్పదు. ఒక్క విషయం. ఏమది? నీవు యథేచ్ఛముగా అమృత కలశమును కద్రువకిమ్ము. నేను రహస్యంగా పరిగ్రహిస్తాను. నీవు ఇచ్చినవాడవగుదు, నేను తెచ్చుకున్నవాడనగుదు. నాకభ్యంతరం లేదు. మరొక్క కోరిక. చెప్పు. నేటి నుండి మనిద్దరం సోదరులమే కాక మంచి మిత్రులం కూడా. మన స్నేహం వర్ధిల్లుగాక. సంతోషం. కద్రువ సంతానము అమృతము ఉపయోగించక పూర్వమే దీనిని నీవు పరిగ్రహింపవచ్చును. ఆ మాత్రము సహాయము చాలును. గరుడా, నీవా అమృత కలశాన్ని కద్రువకివ్వు. నేను నా పనిలో నిమగ్నున్నై ఉంటాను.